వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. పెద్దమ్మ తల్లి ఆలయంలో హుండీ చోరీ. జాతీయ రహదారి పక్కనే ఆలయాల్లో చోరీకి పాల్పడుతున్న దుండగులు. పోలీసులకు సవాలుగా మారిన దొంగతనాలు. హల్లాదుర్గంలో గుర్తు తెలియని దొంగలు జాతీయ రహదారి పక్కనే గల ఆలయాలను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే హల్లాదుర్గం పోలీస్ సర్కిల్ పరిధిలోని బొడ్మట్పల్లి గ్రామ పరిధిలోని 161 జాతీయ రహదారి పక్కనే గల వీరభద్రుని ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఈ ఆలయంలో వీరభద్రుని నగలు, పక్కనే గల భద్రకాళి అమ్మవారి బంగారు తాలిబొట్టు, ముక్కు పుడక, ఇతర బంగారు వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. ఈ విషయాన్ని సీసీ ఫుటేజీల్లో 3 వ్యక్తులు కనబడినా ఇప్పటి వరకు దొంగలను పోలీసులకు పట్టుకోలేకపోయారు. ఈ సంఘటన జరిగి వారం రోజులు కాకముందే హల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామ శివార్లోని 161 జాతీయ రహదారి ప్రక్కనే పెద్దమ్మ తల్లి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇలా దొంగలు జాతీయ రహదారి పక్కనే గల ఆలయాలను టార్గెట్గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ దొంగతనాలు పోలీసులకు సవాలుగా మారింది. మెదక్ జిల్లా హల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామ శివార్లోని 161 జాతీయ రహదారి పక్కనే గల పెద్దమ్మ తల్లి ఆలయంలోని ఉండి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించిన సంఘటన చోటు చేసుకుంది. పెద్దమ్మ తల్లి ఆలయ అర్చకులు తెలిపిన వివరాల ప్రకారం రాంపూర్ గ్రామ శివార్లో 161 రహదారి పక్కనే వెలిసిన పెద్దమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం రాత్రి వర్షం కురవడంతో ప్రతిరోజు సమయాన్ని కంటే 1 గంట ముందు 7 గంటలకు ఆలయానికి తాళం వేసి వెళ్ళినట్లు తెలిపారు. శనివారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకునికి ఉండి కనిపించకపోవడంతో అనుమానం వచ్చి ఆలయ పరిసరాలు చూడగా ఉండి తాళం పగిలిపోయి ఉండడంతో అర్చకుడు గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఆలయం వద్దకు చేరుకున్న గ్రామస్తులు పరిశీలించారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దొంగలించినట్టు గ్రామస్తులు తెలిపారు. ఉండిలోంచి తులం బంగారం, తులం వెండి, నగదును అపహరించుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. గతంలో పెద్దమ్మ తల్లి ఆలయంలో 2 సార్లు దొంగతనం జరిగిన దొంగలను ఇప్పటి వరకు పోలీసులు గుర్తించలేకపోయారని గ్రామస్తులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలానికి క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ బలరాం రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు.